శోధింపబడాలి, నువ్వు సరి చేయబడాలి, నువ్వు మొత్తము మార్చబడాలి. మార్చబడిన దినము నుంచి నువ్వు చేసే ఆ ప్రయాణం ఉంటుంది చూసావా, ఆ ప్రయాణములో ఆయన మాట శ్రద్ధగా విని నిత్యము ఆయనకు భయపడుకుంటూ ఆయనతో సహవాసము చేస్తూ ఉంటావు చూసావా, అప్పుడు నీ దీవెనలు వస్తాయి. నువ్వు చెప్పకుండా, పక్కనోని మాట్లాడనీయకుండా, నువ్వు చెప్పేదే వింటా, నువ్వు చెప్పేదే వినాలంటే అది ఎప్పుడు కూడా జరగని పని. దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ కుటుంబమా, నువ్వు ఎప్పుడైతే ఆయన మాటను గైకొని ఆయన మాట ప్రకారము నువ్వు దేవుణ్ణి అడుగుతావో, 13వ వచనం చూడండి, 14వ అధ్యాయము 13వ వచనం, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రిని కుమారుణ్ణి మహిమపరచుటకు మాత్రమే. అక్కడ ఏమంది? ఏం చేస్తానంటున్నాడు? నీ జీవితంలో నువ్వు ఒప్పుకొని ఆయనను అంగీకరించిన తర్వాతనే నువ్వు నీకు ఇచ్చిన దానిని బట్టి కుమారుణ్ణి మహిమపరుస్తూ ఉంటావు. ఈ మాట ఉద్దేశం అది. నా జీవితాల్లో నేను చేసుకున్న ప్రయాణము, నా జీవితాల్లో నేను చేసే క్రియలు అవి దేవునికే చెల్లును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీకు ఉద్యోగం కావాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు, నువ్వు ఇల్లు కావాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు, నా కుటుంబము సరిచేయాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు, నీ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థలంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నావు. కాకపోతే నువ్వు చేయాల్సినది మొదటిగా ఏంటో తెలుసా? నీ బిడ్డలకు నేర్పించాల్సిన మాట, నీ కుటుంబానికి నేర్పించాల్సిన మాట, ఒక జ్ఞానవంతురాలుగా నువ్వు ఉండి నేర్చుకోవాల్సిన మాట, నీ దేవుడైన తండ్రి మాట శ్రద్ధగా విని ఆ మాట ప్రకారము నువ్వు ప్రయాణము చేయగలిగితే, ఆ మాట ప్రకారము నడుచుకొనగలిగితే, నువ్వు ఆ మాట ప్రకారము జీవించగలిగితే, ఆయన అంటూ ఉన్నాడు, ప్రతి విషయంలో కూడా నేను నిన్ను నిత్యం